ఎట్లా సాయి ఈశ్వరాచారి అంతిమ యాత్ర ఇవాళ బీసీల కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇది కంప్లీట్గా ఆత్మ బలిదానం అనబడదు బ్రదర్. ఆత్మ బలిదానం ఎప్పుడైనా సరే బలిదానం అని అంటే ఎలా ఉండాలి అంటే పిరికి చర్యగా ఉండొద్దు. పిరికోడని కూడా మేము అనుకోవట్లేదు. కానీ పిల్లల్ని నాగం చేశాడు. ఏ బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవరైనా సరే మన హక్కుల కోసం మనం కొట్లాడేటప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ధైర్యంగా కొట్లాడదాం, రేవంత్ రెడ్డి గల్లా పట్టుకుందాం, ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చమని. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే ఒక మనస్తాపానికి గురై ఈ రెడ్డిలు కమ్మలు వెలమలు దొరలు ఈ మార్వాడి జనతా పార్టీలు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని మోసం చేస్తున్నాయనో మనస్తాపానికి గురై చనిపోవడం అయితే జరిగింది. ఈయన చావుకు ప్రధానమైనటువంటి కారణం దుర్మార్గుడు నరేంద్ర మోడీ అయితే ఇంకో దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరిని గద్దెదించాల్సిందే. మన బహుజన రాజ్యాన్ని ఢిల్లీలో తెలంగాణలో స్థాపించాల్సిందే. 42% రిజర్వేషన్స్ కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చేసి ఏదో తాత్కాలికమైనటువంటి జీవోలు తీసుకొచ్చి వదిలేశాడు. ఆ జీవోల మీద రెడ్డి జాగృతి సంఘాలు కోర్టుకు వెళ్తే కోటేస్తూ ఉన్నారు. మరి బీసీలకు ఎలా రావాలి రిజర్వేషన్స్? తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చండి. మేము ఇక్కడ ఉన్నటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు నరేంద్ర మోడీ గల్లా పట్టుకొని నిలదీసి పార్లమెంట్లో కొట్లాడండి, మన హక్కులు మనకు సాధించి పెట్టండి. అందుకే కదా మిమ్మల్ని 8 మందిని గెలిపించింది. కిషన్ రెడ్డి నీకు బాధ లేదు, నువ్వు రెడ్డివి. ఇంకో పటేల్కు ఆయన బాధ లేదు. మార్వాడి జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఆయన రామచంద్రరావు, ఆయనకు బాధ లేదు. ఈయన రెడ్డి, ఆయన ఇంకొక ఆయన బ్రాహ్మణ్, ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి? ఆయన వెలమదొర. మరి బీసీల పార్టీ ఏది? కాబట్టి మేమేమంటున్నాం, సరే ఓకే రాజకీయం చేస్తున్నారని బయట మాట్లాడుతున్నారు కదా, రాజకీయమే చేస్తాం. ఎలా పోతావు నువ్వు? రేవంత్ రెడ్డి మలమూత్రాలు దాపించాడని మునుగోడులో ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేస్తుంటే నల్లగొండలో ఎంత దుర్మార్గం. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పోయి ఈరోజు పేపర్లో మెయిన్ బ్యానర్లో పత్రిక వేసుకుంటావా? ఏమనుకుంటున్నాను నేను చెప్తున్నా. ఎందుకనంటే ఆయనేమో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నాడు, నువ్వు క్షమాపణ చెప్పాలి. మరి నువ్వెప్పుడు చెప్తావా? ఓ బీసీ బిడ్డకు మలమూత్రాలు లాపిస్తావు, ఓ బీసీ ఆత్మహత్య చేసుకుంటే నీ మంత్రి రాడు, నువ్వు రావు, ముఖ్యమంత్రి రాడు, ఒక కాంగ్రెస్ నాయకుడు రారు. గ్రామాలలో పోండి, ఈసారి ఎట్లా అడుగుతారో మీరు సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు, వార్డు నెంబర్ కూడా గెలవడు మీకు ఎవడు. మేమేమంటున్నాం, ఓట్లు మాకు కావాలి, మా ప్రాణాలు అంటే మీకు లెక్కలేదా? ఏమన్నట్టు బ్రదర్ ఇది?